పర్వత శ్రేణుల్లో దివ్య కాంతులతో వెలిగే చార్ధామ్ యాత్రకు సిద్ధమవుతున్న భక్తులకు ఇది ఆనందకరమైన వార్త. 12 జ్యోతిర్లింగాలలో అతి ఎత్తైన ప్రదేశంలో వెలిసిన పవిత్ర క్షేత్రం కేదార్నాథ్ ఆలయం ఈ సంవత్సరం ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు వృషభ లగ్నంలో భక్తుల దర్శనార్థం తెరుచుకోబోతోంది. అలాగే బద్రీనాథ్ ఆలయం ద్వారాలు ఏప్రిల్ 23న తెరుచుకోనున్నాయి. గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలు కూడా ఏప్రిల్ 19 నుంచి యాత్రికులకు అందుబాటులోకి వస్తాయి. మహాశివరాత్రి పర్వదినాన ఓంకారేశ్వర్ ఆలయంలో వైభవంగా నిర్వహించిన ప్రత్యేక పూజల అనంతరం ఈ తేదీలను ప్రకటించారు. శీతాకాలంలో మంచుతో కప్పబడే కేదార్నాథ్ క్షేత్రం 6 నెలల తర్వాత మళ్లీ తెరుచుకొని దర్శన భాగ్యం కలిగించడాన్ని భక్తులు ఆధ్యాత్మిక పునర్జన్మలా భావిస్తారు. యాత్రికుల రాకను దృష్టిలో ఉంచుకొని మార్గాల మరమ్మతులు, వసతి, వైద్య సదుపాయాలపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హిమగిరుల్లో హరహర మహాదేవ నామస్మరణతో సాగే ఈ యాత్ర భక్తి, శ్రద్ధ, సహనం అనే 3 సూత్రాల ఆధారంగా ముందుకు సాగుతుంది.